ఇక మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యము 2, అవమానము కూడా 2. ఈ రాశి వారికి ఏప్రిల్ 12వ తారీఖు వరకు గురుడు కుంభరాశి యందు సంచరించి అనంతరము మీనరాశిలో సంచరించడం వలన శని మకర రాశి నుండి 8వ స్థానం నుండి 9వ స్థానానికి ఏప్రిల్ 28 నుండి జూలై 12వ తారీఖు వరకు సంచరించి మళ్ళీ వక్రముచే 8వ స్థానమగు మకర రాశి అందే జూలై 13 నుంచి సంచరించడం వలన ఈ రాశి వారికి ప్రారంభం నుండి అన్ని విధాలుగా కలిసి వచ్చును. వ్యాపారస్తులకు ధన లాభం కూడా చేకూరును. అన్ని రంగాల వారికి కూడా అన్ని విధాలుగా కలిసి వచ్చును. విద్యార్థులకు ఎంత కష్టపడి చదివినను కూడా ర్యాంకులు సంపాదించడం చాలా కష్టం. కానీ కొత్త కోర్సులకు వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుంది. ఇక వ్యాపారస్తులు ధనమును ఆర్జించినా కూడా నిల్వ చేసినటువంటి సరుకులకు అధికారుల ఆకస్మిక తనిఖీల ద్వారా నష్టం ఏర్పడే అవకాశం ఉన్నది. వ్యవసాయదారులకు పంటలు బాగా పండినా క్రిమి కీటకాదుల చేత కొంత పంట నష్టం ఏర్పడే అవకాశం కనిపిస్తున్నది. ఉద్యోగస్తులకు అధికారుల వలన ఒత్తిడి పెరుగుతుంది. అనవసరంగా మాటలు పడవలసిన అవసరం వస్తుంది. అనుకోని విధంగా ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. ఆదాయం ఉన్నా కూడా మనశ్శాంతి కరువవుతుంది. ఇక క్రీడాకారులు, నటీనటులలో ప్రతిభకు మించినటువంటి ఫలితం దక్కదు. శారీరక శ్రమతో నిరుత్సాహపడతారు. కాంట్రాక్టులు తగినటువంటి కొత్త కాంట్రాక్టులు దొరకడం వలన సంతోషపడతారు. అంతేకాకుండా వీరికి ఉన్నటువంటి బిల్లులు ఆలస్యమైనా కూడా వసూలవుతాయి. ఇక రాజకీయ నాయకులు ప్రజలలో పలుకుబడి పెరుగుతుంది. ప్రజల యొక్క ఆదరాభిమానాలు కూడా దక్కించుకుంటారు. ప్రజల ఆదరాభిమానాలతో అదేవిధంగా ఉన్నత స్థాయిని కూడా చేరుకుంటారు. ఈ రాశి స్త్రీలకు భర్త యొక్క ప్రేమానురాగాలు పొందుతారు. మంచి సంబంధాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి అభివృద్ధి ద్వారా ప్రమోషన్లు వస్తాయి. మరి ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రము 3, 4 పాదముల వారు, అదేవిధంగా ఆర్ద్ర నక్షత్రము 4 పాదముల వారు, పునర్వసు నక్షత్రము 3 పాదముల వారు కూడా ఏప్రిల్, మే, జూలై, అక్టోబరు, డిసెంబరు 2023 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి నెలలో మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు శనిగ్రహానికి, గురుగ్రహానికి కూడా జపదానాదులు చేసుకొని సోమవారం నియమం పాటిస్తూ సోమవారం శివుడికి అభిషేకం చేసుకోవాలి. అంతేకాకుండా దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేసుకోవాలి. ఆదిత్య హృదయ పారాయణం చేసుకుంటే అన్ని విధాలా కూడా ఈ రాశి వారికి శాంతి కలుగుతుంది.